మార్చల్ ఎన్నికలు పోలీసులకు సవాల్గా మారాయి. పల్నాడు జిల్లా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో 17 బాంబులు, 3 వేట కొడవళ్లు, 3 బరుసలు, ఒక చిప్పగొడ్డలి, ఇనుపరాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చల్కు వస్తున్న నేపథ్యంలో బాంబులు, కత్తులు దాచి ఉంచడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. మార్చల్ నియోజకవర్గంలో పోలింగ్ రోజు పటిష్ట భద్రత కల్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబశివరావు, మరి నిర్మాణంలో ఉన్న ఇంటిలో ఇప్పుడు బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు, ఇనుపరాడ్లు దొరకడం పట్ల పోలీసులు ఏమైనా చెప్తున్నారు? ఇవి ఎవరవని ఏమైనా గుర్తించారా? దీనికి సంబంధించి ఎలాంటి భయాందోళన నెలకొంది? ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పల్నాడులో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటా ఉంటది. అందులో ఈ నేపథ్యంలోనే దుర్గి మండలం జంగమేశ్వరపాల్లో బాంబులు కలకలం లేపాయని చెప్పుకోవాలి. ఒక నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిలో బాంబులతో పాటు పలు కత్తులు, బరిసెలు, అదేవిధంగా ఇనుపరాడ్లను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి కొత్తగా ఇల్లు నిర్మిస్తా ఉన్నారు. ఆ ఇంట్లో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అయితే ముఖ్యంగా అయితే ఈ నెల 11న అక్కడ మాచర్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది. అయితే అక్కడ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అక్కడ బాంబులు, కత్తులు దొరకడంతో ఒకసారిగా టీడీపీ శ్రేణులు అక్కడ చంద్రబాబుపై దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి మారణాయుధాలని, బాంబుల్ని స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే జంగమేశ్వరపాల్లో బాంబులు గతంలో కూడా పేలినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు కూడా మాచర్లో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. దానికి తోడుగా అక్కడ దాడులు జరుగుతాయి. దానికి తోడు కొంతమంది రౌడీ మూకలు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తరహాలో జరుగుతుందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల మాత్రం టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే ప్రతిసారి కూడా ఇదే రకంగా భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బాంబులు దొరకటం అవన్నీ కూడా పోలీసులు మాత్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేక బలగాలు దింపాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఆ కొత్తగా ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటి యజమాని, అదేవిధంగా ఎవరైతే రౌడీ మూకలు దిగారో వాళ్ళని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి 17 బాంబులు, 3 వేట గొడవలు, అదేవిధంగా 3 బరిసెలతో పాటు మరికొన్ని మారణాయుధాలు కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మాచర్లలో మనం ఎప్పుడు చూస్తాం, కాస్త సున్నితమైన ప్రాంతంగానే ఎప్పుడు గుర్తిస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? అలాగే దీనికి సంబంధించి తరచుగా తనిఖీలు కూడా ఏమైనా చేస్తున్నారా అనుకోవచ్చా సాంబశివరావు? ఎక్కువగా కూడా అంటే పల్నాడు ప్రాంతంలో ఎన్నికలు జరిగే సమయంలో ఎక్కువగా మాచర్ల ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పార్టీ అధినేత వస్తున్నటువంటి నేపథ్యం, దానికి తోడుగా మరో 3 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో అక్కడ బాంబులు దొరకడం అనేది చాలా సీరియస్ గా పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతంగా ఇప్పటికే దీన్ని పోలీసులు గుర్తించారు. దానికి తోడుగా ఎన్నికల అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి మాచర్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఆ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ పూర్తిగా కూడా ఎందుకంటే ప్రత్యేక బలగాలు ఉంచాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగే సమయంలో ఇక్కడ రిగ్గింగ్ తో పాటు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. కొంతమంది రౌడీ మూకలతో పాటు ఈ రకంగా బాంబులు, కత్తులతో కూడా బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మరి పోలీసులు దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులకు కూడా అక్కడ ప్రాంతం సంబంధించినటువంటి నాయకులు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దీనిపై ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఆ పోలీసులు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు పర్యటన 11వ తారీఖు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆ పోలీసులు కూడా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చూసినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు.